హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోనే స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన హిమబిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే, లూయిస్ హెల్ మేడం రచించిన ఈ బుక్ని ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. డివైన్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఇక మీ జీవితం మీ చేతుల్లో, లూయిస్ ఎల్ హే అని ఆవిడ రచించిన బుక్ ని మనం ఆత్మ జ్ఞానంగా ఆవిడిచ్చిన వాక్యాలన్నీ కూడా ఆత్మ యొక్క ఉన్నతికి. ఆవిడికి చిన్న వయసులోనే 37-38 ఆవిడ క్యాన్సర్ వస్తే దైవిక వాక్యాలు అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ లాగా చేయించుకుని ఆవిడకి ఎటువంటి అనారోగ్యాలు ఉందో ఆ అనారోగ్యాన్ని దివ్య వాక్యులు అంటే ఎప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో దాన్నే మనం మాట్లాడాలి. ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని మన ఆచరణలో పెట్టాలి. అప్పుడు అదేమవుతుందంటే ఒక సరళీ రేఖలో పడుతుంది. ఆ పడినందువలన మనకేమవుతుందంటే చక్కగా జరిగే సంకల్పాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే జ్వాలాకుల మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, మహాశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర. ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్ర ఈ మాస్టర్స్ యొక్క సోల్ స్టార్ చక్రతో కనెక్ట్ అయి మూల చైతన్యంతో కనెక్ట్ అవుతుంది. అలాగే మనందరి యొక్క పూర్ణాత్మల్ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. పూర్ణాత్మలతో కనెక్ట్ అవుదాము. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా జ్ఞానాన్ని మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి జ్ఞానం తీసుకుంటే అది చక్కగా మనకి లోపలొచ్చి గుర్తుగా అంటే తెలుసుకున్నది కూడా మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్నిటికీ కారణాలు ఉంటాయి. కార్యకారణ సంబంధం ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్ అంటాం దాన్ని. దానికి తగ్గట్టే మన జీవితం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధన చేసినప్పుడు చక్కగా అర్థమవుతుంది. ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఏం పని చేయాలి. ఆలోచన ఒకటి, ఏమండి? మాట్లాడేది ఒకటి, చేసేది ఇంకొకటి. ఇలాగైనప్పుడు మీకు ఎటువంటి సంకల్పాలు కూడా కనెక్ట్ అవ్వవు. సో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనమందరం కూడా దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణం కూడా ఎరుకతో ఉండండి. మన గురువుగారు మనకి ఎరుక స్థితిని నేర్పించారు. ఎరుక అంటే నువ్వేం మాట్లాడుతున్నావో మాట మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు మాట మీద ధ్యాస కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడు పని మీద ధ్యాస ఉంటుంది. ఆ క్షణంతో ఉంటారు. అంటే ప్రస్తుత క్షణంలో జీవిస్తామన్నమాట. దానికి కొంచెం ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి అనే ఆలోచన మీకు ఉండాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. నన్ను నేను తెలుసుకోవాలి. నేనెవరు? ఎందుకొచ్చాను? ఏ పని మీద వచ్చాను? దేనికోసం నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను? జనన మరణ చక్రాలు ఎందుకు చిక్కుకొని ఉన్నాను? ప్రతి దానికి క్వెషన్‌కి ఆన్సరు మన లోపలే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ లోపల ఉన్న దాన్ని బయటికి తీసుకురావాలి. దాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటది లోపల. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి బయటికి తీసుకురావాలి. సో, ముందు మనల్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే, మన శరీరం ఆల్రెడీ 75% మనకు సహకరిస్తూ ఉంటది.
మిగతా 25% మనమే అస్సలు సహకరించం. గుర్తు చేసుకోం. గుర్తు తెలుసుకోం. ఈ శరీరం ఈ మాట చెప్తుందే, మనం వినాలి అన్న ఆలోచన మనకి కలగదు. ఏమన్నా అంటే ఎవరు మాకు చెప్పలేదంటాం. అంటే ఎంత ఎరుక లేని స్థితిలో ఉన్నాం. ఎరుక ఉన్నప్పుడు ఎవరు చెప్పక్కర్లా. నీ లోపల ఉన్నదే నీకు చెప్తూ ఉంటుంది. నీ లోపల ఏముంటది? మనసు, బుద్ధి, ఆత్మ. మూడిటి యొక్క స్థితులు శరీరం. అప్పుడు ఈ ఆత్మ స్థితిలో ఎప్పుడైతే నిద్రాణంగా ఆత్మ ఉందో, నీ మనసు, బుద్ధి యాక్టివేషన్‌లో మనసు ఒక్కటే యాక్టివేషన్‌లో ఉంటది. రకరకాల నిన్ని అడ్డదారులు పట్టిస్తూ, నిన్ను నానా రకాల అంటే టెస్ట్‌లు అన్నీ చిన్న చిన్న టెస్ట్‌లు, డైలీ టెస్ట్‌లనమాట ఎక్కువుంటాయి. అదే ధ్యానం చేసి, శ్వాస మీద ధ్యాస పెట్టి, ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి ఆచరణలో పెడతావో, మాట మీద ధ్యాస, పనుల మీద ధ్యాస ఎప్పుడైతే పెడతావో ఆ అలైన్‌మెంట్ ఎప్పుడైతే కుదురుతుందో, అలైన్‌మెంట్‌లో మీకు మీ అనారోగ్యాలు ఎలాగా దాన్ని క్లియర్ చేసుకోవాలి అనేది స్ఫురణకొస్తది. ఆలోచనలోకొస్తది. నిన్న మీ అందరికీ ఫస్టు ఈ మీ జీవితం మీ చేతుల్లో ఈ బుక్ నేను మీ అందరికి వివరంగా చెప్దామని నేను మొదలుపెట్టాను. దీంట్లో ఒక దివ్య వాక్యాలుంటాయి. ఆ దివ్య వాక్యాలు ఏమిటి అంటే, నిన్న మీ అందరికీ చెప్పాను లూయిస్ ఎల్‌హే ఎలా మాట్లాడుకోవాలి. ఇంకా వస్తూ ఉంటాయి. చెప్తూ ఉంటాను. ఎవరికైనా ఏమన్నా రాసుకోవాలి అనుకుంటే ఒక బుక్కు, ఒక పెన్ను పెట్టుకొని నోట్స్ రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. విన్న దానికన్నా రాసుకుంటే రెండింతలు జ్ఞానం మన లోపలికొస్తుంది. ఇది నేను చెప్పేది కాదు. బుక్స్‌లో మాస్టర్స్ వీళ్ళందరూ మామూలుగా వ్యక్తులు రాసినవి కావు. ఇవన్నీ హీలింగ్ మాస్టర్సు, క్యా చానెలింగ్ మాస్టర్సు అటువంటి బుక్స్ ఎనర్జీ బుక్స్ అన్నమాట అవన్నీ. మన గురువుగారు చెప్పిన ఆధ్యాత్మిక పుస్తక పఠనం. న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ బుక్స్ ఇవన్నీ. జ్ఞానానికి, విజ్ఞానానికి దారులెప్పుడూ తెరిచే ఉంటాయి. సో, నిజానికి జీవించడము చాలా సులభము. మనము వేటినైతే బయటికి పంపుతామో, వాటినే తిరిగి పొందుతున్నాము. చూడండి ఆ వాక్యం, ఆ వర్డ్స్ ఏదైతే నువ్వు బయటికి పంపుతున్నావో ఏంటి పంపించేది? చేత్తో కాదు. ఆలోచన ద్వారా. ఏ ఆలోచనైతే బయటికి పంపిస్తున్నామో, దాన్నే తిరిగి నువ్వు పొందుతున్నావు. సైన్స్‌లో బంతి గోడకి కొట్టామనుకోండి ఏం జరుగుద్ది? తిరిగి మన దగ్గరికే వస్తుంది బంతి. ఏదైతే ఇసిరేస్తావో అది తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఫిజికల్ బాడీలో లోపల ఎమోషనల్ బాడీ ఉంటది. థర్డ్ బాడీ. ఆ ఎమోషనల్ బాడీలో నువ్వు ఏదైతే పంపిస్తున్నావో, నీ ఎమోషన్స్‌ని బట్టి నువ్వు హ్యాపీ స్టేట్‌లో ఉన్నప్పుడు హ్యాపీ వర్డ్స్ ఒస్తాయి. నువ్వు సాడ్‌గా ఉన్నప్పుడు సాడ్ మాటలొస్తాయి. సో, ఏ స్టేట్‌లో నువ్వున్నావు అనేది ఎరుక స్థితిలో నువ్వు ఉంటే నీకు అర్థమవుతది. ఎరుక స్థితిలో నువ్వు లేవనుకో, ఏం చెప్తున్నావో నీకు అర్థం కాదు. ఇష్టానికి మాట్లాడేస్తాం. వెళ్లి తగిలేస్తాయి. తిరిగి మళ్ళా మనకే వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకా సాడ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో, హ్యాపీగా ఉంటే ఆ 4 మాటలు మళ్ళా హ్యాపీ మాటలే మళ్ళా తిరిగొస్తాయి. ఆనందం, సంతోషం అన్నీ కూడా. సో, మరి ఎంచుకోవాలి. మనమే ఏం మాట్లాడాలి? ఎట్లాంటి మాటల్ని మనం బయటికి వదలాలి? జీసస్ చెప్పారు. వాట్ కమ్స్ ఔట్ ఆఫ్ ద మౌత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ గోస్ ఇన్‌సైడ్ ద మౌత్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని ఆ రోజులకు సంబంధించి నిజమే కదా! ఇవాళ తింటావు. ఏం తింటావో పొట్టలో నీకు రక్తంలో కలిసిపోయి మిగతా వేస్ట్ బయటికి పోద్ది. దాంతో సంబంధం లేదు. మాయమైపోద్ది. రెండో రోజుకి తిన్నది ఉండదు. మాట ఎప్పటికి ఉండిపోదు. ఏది మాట్లాడితే విశ్వంలోకెళ్ళి కనెక్ట్ అవుతది. అది నువ్వు ఎలాగే ఏదైతే పంపిస్తున్నావు అనేది ఆలోచన ద్వారా మాటొస్తదనమాట. ఆలోచించి చూడండి. ఏం ఆలోచించకుండా ఉంటే మాటే రాదు. మాట్లాడుతున్నాము అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్నే నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉంటావన్నట్టు. మన గురించి మనం చేసే ప్రతి ఆలోచన మన పట్ల వాస్తవం అవుతుంది. నాతో సహా ప్రతి ఒక్కరూ వారి వారి జీవన పరిస్థితులకు వారే బాధ్యులు. అర్థమైందా సార్? ఫ్రెండ్స్ నా సృష్టికి అంటే ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అంటాడు సేతు. యద్భావం తద్భవతి. ఇలాగ ఎన్నో మాస్టర్స్ భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. యద్భావం తద్భవతి అని. ఏదైతే భావిస్తావో అదే నువ్వై ఉన్నావు అని. అలాగే సేత్ కూడా వాట్ యు కే
నీ క్రియేషనే నీ రియాలిటీ అన్నాడు. అలాగా ప్రతి ఒక్కరు వారి వారి జీవన పరిస్థితులకు వారే బాధ్యులు. అవి ఎంతటి ఉన్నతమైనవైనా సరే, లేదా నీచమైనవైనా సరే. మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టిస్తుంది. యద్భావం తద్భవతి అంటాం కదా! అదే ఇది కూడా. మనం అందరము మన ఆలోచనలతో, భావనలతో మన జీవితానుభవాల్ని సృష్టించుకుంటున్నాము. మన మనసుల్లోంచి జీవించే ప్రతి ఆలోచన, మన నోటిలోంచి వెలువడే ప్రతి వాక్కు మన జీవిత అనుభవాల్ని సృష్టిస్తున్నాయి. సో, మాట మీద ధ్యాస ఎరుక మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు ఏది మాట్లాడతావో అది నీ జీవితంలో నువ్వే సృష్టించుకుంటున్నావు. అబ్బే! నా అనారోగ్యాన్ని నేనెలా సృష్టించుకుంటాను మేడం? నాకు ఇక్కడ నొప్పి రావాలని అనుకుంటామా? అనము. కానీ ఏ వాక్కుకి ఏది కరెక్ట్ అయ్యున్నది అనేది మనకి తెలిసిందనుకో, ఆ వాక్కుని మనం ఉపయోగించం. అటువంటి వాక్కుల్ని మన నోటి నుండి బయటికి రానివ్వం. సరికాని వాక్ అనమాట. వాక్ శుద్ధి, వాక్ శక్తి, వాక్ సిద్ధి అంటాం. వాక్కు శుద్ధి, శుద్ధమైన వాక్కుని మనం ఉపయోగించాలి. దోషరహితమైన వాక్కు. 4 ఒప్పందాల్లో టోల్టెక్ గారు చెప్తారు. దోషరహితమైన వాక్కు. అంటే ఇంకోళ్ళని బాధ పెట్టేదిను, నిన్ని బాధ పెట్టే మాటలు రెండుంటాయి. ఈ రెండిటికి సంబంధించినవి మాట్లాడొద్దు. అవతల వ్యక్తిని బాధ పెట్టే మాటల్ని నోటి నుండి బయటికి జాలువారనివ్వద్దు. వాక్కు శుద్ధంగా ఉండాలి. అప్పుడదేమవుతుంది, వాక్కు శక్తిగా మారుతుంది. ఆ వాక్కు బాగా ఎనర్జీని తీసుకుంటది. ఎప్పుడైతే ఎనర్జీ తీసుకుందో వాక్కు సిద్ధిస్తుంది. మేనిఫెస్ట్ అయిపోతుంది. సో, ఇది చాలా నాలెడ్జ్ ఇది. నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేయాలి. ఒక్క రోజులో రాదు. అలాగని ప్రాక్టీస్ మానకండి. చెయ్యాలిది. మన పరిస్థితులను మనమే సృష్టించుకుని, మన నిరాశ, నిస్పృహలకు ఇతరులను నిందిస్తూ మన శక్తిని మనం కోల్పోతున్నాం. ఏ వ్యక్తి గాని, ఏ ప్రదేశం గాని మనల్ని ప్రభావితం చెయ్యలేవు. ఎందుకంటే, మన మనసుల్లో ఆలోచనలు చేసేది నిశ్చయంగా మనమే కాబట్టి. మనమే కదా ఆలోచిస్తాం. నువ్వు అవతల వ్యక్తి వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు. వాడెందుకలా అన్నాడు? మళ్ళా క్వెషన్ ఏసుకొని ఆన్సర్ మనమే బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎంత ఈజీ గోయింగ్‌ని టఫ్ చేసుకుంటున్నామో అర్థం చేసుకోం. మన మనసుల్లో శాంతిని, సామరస్యాన్ని, మరి సమతుల్యాన్ని సృష్టించుకుంటే, వీటినే మన జీవితాల్లోనూ దర్శించవచ్చును. ఎవ్వరు ఎప్పుడూ నాకు సహకరించరు. ఇలాంటి వర్డ్స్ ఉన్నాయనుకోండి. మనం అనుకుంటున్నామేమో. ఏ వాక్యము మీ నమ్మకాలనుగుణంగా ఉందో కాస్త గమనించండి. ఈ వాక్యాల్లో మీ నమ్మకాలుంటాయి కొన్ని ఇలాంటివి. అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు. ఎవ్వరు ఎప్పుడు నాకు సహకరించరు. ఏ వర్డ్స్ మన బుర్రలో ఉంటది ఎక్కువగా మైండ్‌లో. మనం అలా అనుకోం. నేను ఆళ్ళకేం చేయలేదు, ఆళ్ళు నాకేం చేయరు ఇలాగా. లేదంటే వీడు అస్సలేమి హెల్పే చేయడు. వీడు అసలు డబ్బులే బయటికి తీయడు. ఇలాగ అవతల వ్యక్తిని అంచనా ఏసేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. అది సైన్స్ ఏం చెప్తుందంటే, నువ్వు ఇక్కడ ఏదైతే చేస్తున్నావో అక్కడ అదే జరుగుతుంది. అప్పుడు మన ఆలోచన విధానం పాజిటివ్‌గా ఉంచుకోండి. పాజిటివ్ మాట్లాడండి, పాజిటివ్ ఆలోచించండి అంటున్నారు ఈ కాలంలో. అసలు ఎప్పుడూ కూడా పాజిటివ్‌గానే అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు అన్న ఆలోచనతో మంచి ఆలోచన. ఎప్పుడు సహకరిస్తూ ఉంటారు. మనం కూడా అంతే అందంగా అదే వ్యక్తమవుతూ ఉంటామనమాట. పై వాటిలో ఒక్కొక్క నమ్మకము పూర్తిగా భిన్నమైన అనుభవాల్ని సృష్టిస్తుంది. ఈ విధముగా మనము మన గురించి, మన జీవితం గురించి నమ్ముతామో, అదే మన పట్ల వాస్తవం అవుతుంది. మన జీవితం గురించి ఏదైతే నమ్మకాలుంటాయో, ఆ నమ్మకాలే మనలో జరుగుతాయన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? దానికోసం సమయాన్ని కేటాయించి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏ వ్యక్తితో ఎలాగా మసులుతున్నానో, నా ఒక మాట అవతల వ్యక్తిని హ్మ్, బాధపెడుతున్నాయా, ఆనందిస్తున్నా
పట్ల వాస్తవాలవుతాయి. మరి మనము ఎంపిక చేసుకోవడానికి లెక్కలేనన్ని ఆలోచనలున్నాయి. ఇది తెలుసుకున్నప్పుడు ఎవ్వరూ ఎప్పుడూ నాకు సహకరించరు అని నమ్మడానికి ఎంపిక చేసుకోవడం కన్నా, అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు అని నమ్మడానికి ఎంపిక చేసుకోవడం మంచి స్పృహనిస్తుంది కదా! నిజమే కదా ఫ్రెండ్స్? మనం చక్కగా పాజిటివ్‌గా అందరూ నాకు సహకరిస్తారు. అందరూ నాతో మిత్రత్వంగా ఉంటారు. అందరూ ఆనందంగా, హ్యాపీగా నాతో గడుపుతారు అని మంచి మనం మనం ఉండడం వల్ల వాళ్ళింకా హ్యాపీగా ఉంటారని అనుకోండి. ఆ ఆలోచనే మిమ్మల్ని మీలో ఉన్న ఎనర్జీని పెంచుద్ది. హయ్యర్ ఎనర్జీస్‌లో కనెక్ట్ అవుతాం అప్పుడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, విశ్వశక్తి మన గురించి తీర్పులివ్వడం గాని, మనల్ని ఒప్పుకొనకపోవడం గాని ఎప్పుడూ చెయ్యదు. నువ్వు మంచిదానివి మనం ఒక వ్యక్తిని చూడగానే తీర్పులిస్తాం. జడ్జ్‌మెంట్. ఆడలాగా, వీడిలాగా, నచ్చిందనుకో, అబ్బా! ఆడెంత మంచిదో అంటే మనకు నచ్చితే. మనకు నచ్చకపోతే ఆళ్ళని వేరే విధంగా మాట్లాడతాం. నచ్చితే ఇంకో రకంగా మాట్లాడతాం. అలాగా ప్రకృతి, విశ్వం, యూనివర్సు ఎప్పుడు జడ్జ్ చేయదు ఒక వ్యక్తిని. నిన్ను అసలు జడ్జ్ అలాగా 2 రకాలుగా చెయ్యదు. డ్యుయాలిటీగా చెయ్యదు. మంచి, చెడుగా మాట్లాడదు. ఒకటే నువ్వు ఏదైతే ఆలోచన బయటకు పంపుతున్నావో దాన్నే నిన్నుగా తయారు చేసి బయటకి తీసుకొస్తదనమాట. విశ్వశక్తి మనలో ఉన్నదున్నట్లుగానే మనల్ని అంగీకరిస్తుంది. మరి మన నమ్మకాలనే మన జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. నాకెవ్వరూ లేరు. నేను ఒంటరివాడిని. నన్నెవ్వరూ ప్రేమించరు అనే నమ్మకంతో నేనుంటే నా జీవితంలో నేను ఆ ప్రతిఫలాన్నే పొందుతాను. సో, మనం ఏదైతే అనుకుంటామో అదే మనం అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒంటరిదాన్ని, నాతో ఎవరు ఉండరు, నాకు ఎవరు లేరు, నన్నెవ్వరు ప్రేమించరు అని మనం అనుకుంటున్నాం ఎప్పుడన్నా అన్నామనుకో, ప్ర విశ్వం ఏం చేస్తది? ఈ మాటలను తీసుకొని మళ్ళా దాని రకంగా మనల్ని తయారు చేస్తది. అంటే మనం ఏదైతే వద్దనుకుంటున్నామో, వద్దనుకోకూడదు. ఏది కావాలనుకుంటున్నామో దాన్ని ఆలోచించాలి. ఏది నీకు ఇష్టంగా ఉందో దాని గురించి మాట్లాడాలి. ఏమో అన్నట్టు ఎప్పుడు అపోజిట్‌గా చేస్తాం మనం. అది చెయ్యొద్దు. అలా కాక ఈ నమ్మకాన్ని నేను వదిలిపెట్టేసి, ప్రేమ అంతటా ఉన్నది. నేను ప్రేమ స్వరూపాన్ని. నన్నందరూ ప్రేమిస్తారు. చూసారా? ఇది చక్కగా రాసుకోండి. ఎందుకంటే, మనం ఎప్పుడూ నెగెటివ్ వైపుకే కనెక్ట్ అవుతూ ఉంటాం. నన్నెవ్వరు ప్రేమించరండి. మా ఇంట్లో నన్నెవరు పట్టించుకోరు. ఆళ్ళకవసరం లేదు. ఇలా మాట్లాడతారనమాట. దానికి బదులు మనం ఏమనుకోవాలి? ప్రేమ అంతటా ఉన్నది. నేను ప్రేమ స్వరూపాన్ని. నన్నందరూ ప్రేమిస్తారు అని ప్రగాఢంగా విశ్వసించాలి. విశ్వాసం అంటే ఏంటండి? నమ్మకం, విశ్వాసం. నమ్మకం హ్మ్. ఎలాగుంటదంటే నమ్మామను జస్ట్ ఒక నమ్మకం ఏర్పడతది. అదే నమ్మకం బ్రేక్ అవ్వాలనుకో, వాడు ఇలా కాదండి కొద్దిగా దాని గురించి తేడాగా ఏమన్నా విన్నామనుకో, మన నమ్మకాలను వెంటనే బ్రేక్ చేసేస్తా ఉన్నాం. అది నమ్మకం అంటే. విశ్వాసం అంటే దృఢ నిశ్చయం. ఎవడు ఏమన్నా వచ్చి చెప్పని. అంత విశ్వాసం పూర్తిగా ఆ నమ్మకం అంటారు. దాన్ని విశ్వాసం అంటారు. దాన్ని భగవంతుడి దగ్గర మనం చూపిస్తాం. భగవంతుడిని అంత విశ్వసిస్తాం అన్నమాట. ఆ భగవంతుడు ఎప్పుడైతే ధ్యానం చెయ్యలేదో, ఎక్కడో విడిగా ఉన్నాడు భగవంతుడు అనుకున్నాం. ధ్యానం ఎప్పుడైతే చేశాడో, నాలోనే ఉంది ఆ శక్తి, ఆ భగవత్ శక్తి. ఆ దివ్య శక్తి నాలోనే ఉంది. ఆ దివ్యాత్మని నేనే నా నా యొక్క శక్తిని కలుపుకుంటేనే పూర్ణాత్మ అవుతుంది. అక్కడి నుంచి ఎళ్తేనే మూల చైతన్యం కనెక్ట్ అవుతున్నాం. అన్నీ ఒక కనెక్షన్ ఇదంతా ఒక అలైన్‌మెంట్ ఇదంతా కూడా ఇంటర్‌లింక్ అన్నమాట ప్రతీది కూడా. ఇవన్నీ కలిపితేనే అక్కడ ఒక పెద్ద మూల చైతన్యం అనేది పెద్ద అంటే మన ఊహల్లో. ఈ భౌతికంగా మానవ శరీరంలో ఉన్నాం గాబట్టి పెద్దదంటే మనం ఇంత ఊహించుకుంటాం. అలా కాకుండా శక్తివంతమైందన్నమాట. ఆ కాంతి అదెవరు అంటే మనమే. ఆ కాంతి పుంజాలు మనమందరం విడివిడిగా కలిపితే ఆ కాంతి ఏదైతే మూల చైతన్యం అంటున్నాం
అది మనమే. ఆ యొక్క శక్తి మనలోనే ఉన్నది. ఒక యాపిల్ ఉంది. ముక్కలు ముక్కలు కట్ చేసి ఒక యాపిల్ ముక్క ఒకలాగాను, ఇంకో యాపిల్ పుల్లగాను, ఇంకో ముక్క యాపిల్ ముక్కేమో తియ్యగాను, ఇంకో యాపిల్ ముక్కేమో చేదుగాను ఉంటదా? ఉండదు. యాపిల్ అంతా ఒకే రకం. అందులో ఒక ముక్క నువ్వు తింటే ఇదే టేస్ట్ మొత్తం యాపిల్ అంతా ఉంది. నువ్వు మూల చైతన్యం నుంచి విడివడి పూర్ణాత్మ నుంచి అంశాత్మలోకొచ్చినప్పుడు విడివడొచ్చావే కానీ, మూల చైతన్యంలో ఏ లక్షణాలైతే ఉన్నాయో అవన్నీ నీలోనూ ఉన్నాయి. నువ్వు దాన్ని ధ్యానం చేసి నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోవాలి. అది దానికోసమే ఈ ఈ సాధనంతా మనం చేస్తున్నాం. ఇది చిన్న మనం ఎగ్జాంపుల్‌గా ఈ అనారోగ్యానికి ఒక మూలాన్ని తీసుకొని దాన్ని పట్టుకొని వెళుతున్నాం అన్నమాట. అలా కాక అంటే ఏదైతే నమ్మకం, ప్రేమ అంతటా ఉన్నదని అనుకోవాలి. మనలో చాలా మందికి మన గురించిన కొన్ని మూర్ఖపు నమ్మకాలున్నాయి. మరి ఇలాగే జీవించాలి అని కొన్ని కఠినమైన నిర్ణయాలున్నాయి. ఇలా అనడం మీలో తప్పుల్ని ఎత్తి చూపడం లాంటిది కాదు. ఈ క్షణంలో మనమందరము మన శక్తి కొలది తగినట్లుగానే జీవిస్తున్నాము. మనకు ఇంకా ఎక్కువ జ్ఞానము, అవగాహన, ఎరుక ఉండి ఉంటే మనం ఇంకా ఉన్నతంగా జీవించి ఉండేవాళ్ళము కదా! దయచేసి మీరిప్పుడున్న స్థితికి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. నిజానికి ఈ పుస్తకం మీ దరికి చేరిందంటేనే మీ జీవితంలో నూతన శుభ పరిణామాలను ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లే లెక్క. మగవారు ఎప్పుడూ ఏడవరు. స్త్రీలు డబ్బుకు సంబంధించిన విషయాలను సక్రమంగా నిర్వర్తించలేరు. ఇటువంటి నమ్మకాలను నిజమనుకోవడం ఎంత అజ్ఞానమో కదా! ఆలోచించండి. ఇది మన పెద్దలు చెప్పలేదు మై డియర్ ఫ్రెండ్స్. మనమే కొన్ని నమ్మకాలు మనలో ఏర్పరచుకొని, మగ పిల్లవాడు ఏడవకూడదు. వాడు చాలా ధైర్యవంతుడు. ధైర్యాన్ని చెప్పాలే గాని, ఎప్పుడూ ఏడవకండి అని అనకూడదు. వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్ వచ్చినప్పుడు లోపలున్న ఎమోషన్‌ని బయటికి పంపించేస్తే ఫ్రీ అవుతారు. మనం వాళ్ళని గూడా ఆడపిల్లలా పెంచేసాము అనుకుంటాం. కాదు. ఆడపిల్ల కాదు, మగ పిల్లవాడు మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్. ఈ 2 జెండర్ కలిస్తేనే అర్ధనారీశ్వరతత్వం. ప్రతి వ్యక్తిలోనూ 2 తత్వాలు ఉన్నాయి. కలిసి ఉంటాయి. ఆడ, మగ అనేది తత్వాలన్నమాట. ఆ 2 కలిసే ఉంటాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మగ పిల్లవాడు ఏడవకూడదు, మగ పిల్లవాడే కష్టం చెయ్యాలి. ఇలాంటియన్నీ నమ్మకాల్ని మనం తీసేయాలి. మగ పిల్లవాడే ఇంటికి పేరు తీసుకొస్తాడు. ఆడపిల్ల పనికిరాదు. ఆడపిల్లల్ని అణిచివేసేసి, ఆడపిల్లని ఎదగనివ్వకుండా, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఎన్నో ఇళ్లల్లో ఆడపిల్లలంటేనే భయపడిపోయి ఆదిపరాశక్తి అని ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో తానే సృష్టించి, తానే పెంచి పెద్ద చేసేసి, ఆడపిల్లల్ని వాళ్ళే హ్మ్. జీవితాలను ఇచ్చేస్తున్నట్టు మాట్లాడతారు. ఏది కూడా ఆదిపరాశక్తి అని పేరు అంటాం గానీ, లోపల ఉన్న గుండె గుడు 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 కొట్టుకుంటా ఉంటది ఆడపిల్లల్ని కన్నవాళ్ళు. ఎందుకంటే సమాజం అలా తయారయింది. ఎవరు సమాజం అంటే మనమే మళ్ళా. మనం అలా తయారు చేసాం. ఎందుకు? అర్ధరాత్రి 1 గంటకి 12 దాటాక మహాత్మా గాంధీ చెప్పాడు. ఆడది ఎప్పుడైతే ఒంటరిగా నడుస్తదో అప్పుడే మనకి స్వరాజ్యం అంటే స్వేచ్ఛ. అప్పుడే ఫ్రీడమ్ వచ్చినట్లు అని. ఆయన అన్నది ఇప్పుడు జరుగుతుందా ఎక్కడన్నా? ఎందుకు జరగట్లేదు? మన ఆలోచన విధానాలు సరిగా లేవు. లేవు గాబట్టి, ఇవాల్టి రోజున ఈ ధ్యానం అనేది మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారివన్నీ ఎన్నో ఈ ఎనర్జీ ఎర్త్ అసెన్షన్‌కి, ఈ సమాజ శ్రేయస్సుకి, మనుషుల యొక్క ఆనందం ఉన్నతంగా తయారు చేయడానికి వచ్చి ఆయన మనకి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చి, ఇంతటి శ్వాస మీద ధ్యాసని నేర్పించి వెళితే, మనం ఇంకా శ్వాస మీద ధ్యాస చేస్తూ, అనారోగ్యాలు తెచ్చుకుంటూ, ఇంకా సమాజంలో ఉన్న లొట్టు లొసుకులు అంటే నెగెటివ్‌లన్నీ చూసుకుంటూ అయి చూడొద్దు మై డియర్ ఫ్రెండ్స్. సహజంగా జరిగే ప్రకృతి పరంగా జరిగేవి జరుగుతూ ఉంటాయి. దానికి ఎనర్జీస్‌ని పంపకండి. మీ ఎనర్జీస్ ఎప్పుడూ కూడా ఆహ్, క్లియర్‌గా ఫుల్ ఆహ్, క్లారిటీతో ఎంత స్వచ్ఛమైన ప్రేమతో బయటికి పంపండి. ఆ స్వచ్ఛం ఏమవుతుందంటే సమాజాన్ని క్లీన్ చేస్తది. పాజిటివ్ ఎనర్జీస్‌ని
ఆ డివైన్ ఎనర్జీ. ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ ఎనర్జీ. ఇట్స్ డివైన్ ఎనర్జీస్. ఆ డివైన్ ఎనర్జీ మనలోకి రావాలి అంటే, ఆ డివినిటీ నీలోకి తెచ్చుకోవాలంటే, నువ్వు ముందు ప్యూర్‌గా తయారవ్వాలి. ఆ ప్యూరిటీ నీలో రావాలి అంటే, సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకునే రోజు ఆ ప్యూరిటీ మనలోకి వస్తుంది. మనం చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న పెద్దలు జీవితం పట్ల ఎలా స్పందించేవారో, ప్రవర్తించేవారో గమనించి, మనము కూడా అలా స్పందించాలని, ప్రవర్తించాలని నేర్చుకున్నాము. కదా ఫ్రెండ్స్! నిజమే కదా! మన పెద్దలను చూసి మనం చాలా నేర్చుకుంటాం. వాళ్ళు అలా స్పందించారు. అదే స్పందించడం మనం కూడా కాపీ క్యాట్. కాపీ క్యాట్ అని ఆళ్ళని కాపీ చేసి మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటాం. సో, అలాగే మన గురించి, మన జీవితం గురించి ఏమి ఆలోచించాలో నేర్చుకున్నాం. భయాలు, బాధలు, కోపాలు, అపరాధ భావనలున్న వారి మధ్య ఇలాంటి భావాలు చాలా నిరాశాపూరితమైన జీవితాన్నే సృష్టిస్తాయి. చూడండి ఆ వర్డ్స్, ఆ వాక్యాలు ఎలాగున్నాయో, ఏది నేను సరిగ్గా చెయ్యను. అది మన పెద్దలు మనకి ఇది సరిగ్గా చదవదురా! ఏ పని చెప్పినా దాన్ని అడ్డంగా నాశనం చేసేసి తీసుకొస్తది. దానికి పని చేత కాదు. దానికి ఏది చేత కాదు అని మన అమ్మమ్మలో, నానమ్మలో ఉంటారు. మనల్ని ఇంకా వెతికి మనలో ఉన్న గుణాలను ఇంకా చెప్తా ఉంటారు. అది కరెక్ట్ కాదది. వాళ్ళేమనుకున్నారంటే అప్పుడు కీడెంచి మేలెంచి అదొక పెద్ద ఆహ్, వేస్ట్ టాక్స్ అవి. కీడెంచి మేలెంచడాలు అయన్నీ తప్పు. అలాగా వాళ్ళేం చేశారు మనల్ని పొగిడితే ఎక్కడ పైకి నెత్తికి కూర్చుంటాము అని హ్మ్. అసలు పొగడక్కర్లా, ఏమి తిట్టక్కర్లా. కామ్‌గా వదిలేస్తే బావుండు. అదొదిలేసి దీనికా ఏమి రాదు. ఏమి తెలీదురా దీనికి. అజ్ఞానవంతురాలు. దానికేమి చదువు లేదు. అప్పట్లో ఆడపిల్లల్ని చదివించేవాళ్ళు కాదు. ఇంకా మా మదరయితే చాలా చెప్పేవారు. ఆళ్ళ అత్తగారు ఎంతలాగా ఏడిపించేది, ఎలాంటి వాక్యాలు వాడేది అని. అవన్నీ ఏంటంటే దిగజార్చేసి మన ఎనర్జీని లోకి పంపించేస్తాయి. మళ్ళా నెక్స్ట్ మనం కూడా తప్పంతా నాదే. నేను చేశాను అందుకనే ఇలా జరిగింది. నా జీవితంలో అని కొన్ని అనుభవాలు మనకు మన మీద మనం యేసుకుంటాం. కొన్ని సిట్యుయేషన్స్‌ని. అలాగే నాకే గనక కోపమొస్తే నేను మనిషిని కాను. మనకు మనమే చెప్పేసుకుంటున్నాం. నాకు కోపమొస్తే నేను మామూలుగా ఉండదండి. ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఎరుకతో మాట్లాడాలి. ఎంతో ఎరుకతో ఆలోచించాలి. మనము పెరిగి పెద్దయ్యాక ఆ చిన్ననాటి భావనా పరిస్థితులనే తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. సో, చిన్నప్పుడు మనం ఎటువంటి సిట్యుయేషన్‌లో పుట్టి పెరిగామో, ఆ సిట్యుయేషన్స్‌లో నువ్వేమేమి నేర్చుకున్నావో, ఎటువంటి ఫ్రెండ్సు, ఎటువంటి రిలేటివ్సు, ఎటువంటి ఇంట్లో జరిగిన సంఘటనలు, ఇవన్నిట్లి ద్వారా కొన్ని నేర్చుకుంటాం మనం. అదే సబబు. అది కరెక్ట్ అని అనుకుంటాం అన్నమాట. ఇక్కడ మంచి, చెడుల మరి తప్పు, ఒప్పుల ప్రసక్తి లేదు. మన అంతరంగంలో ఒక కుటుంబం. అంటే అదే మనకు తెలిసింది. మీతో మీ తల్లి ఎలా ప్రవర్తించేది, లేదా మీ తండ్రి మీతో ఎలా ప్రవర్తించేవాడు, లేదా వారిద్దరూ ఒకరితో ఒకరు పరస్పరం ఎలా ఉండేవారు, ఇలాంటి కొన్ని వ్యక్తిగత సంబంధాల్ని మనం తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. మీ ప్రేయసి గాని, లేదా మీ బాస్ గాని, మీ తల్లిలాగో లేదా మీ తండ్రిలాగో ఉన్నారేమో జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఎవరు ఉండరు కదా! తల్లి తల్లే, తండ్రి తండ్రే. కానీ మనం ఏం చేస్తాం, చిన్నప్పుడు ఎవరెవరిని, ఏ వ్యక్తుల్ని ఎలాగా చూస్తామో వాళ్ళని అలాగా బేరేజ్ చేసేస్తూ ఉంటాం. అంటే వాళ్ళని అలాగా ఒక ముద్రేసి పెడతాం అన్నమాట. నిజంగా అక్కడ ఏముంటది, మన మైండ్ ఏం చేస్తది, అది కరెక్ట్ అనుకుని
అదే చూస్తాం. అదే ఫ్యామిలీని చూస్తూ ఉంటాం ఫస్ట్ నుంచి. అందుకని మనం అది కరెక్ట్ అనుకుంటాం. ఫ్యామిలీస్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఒక వైఫ్, హస్బెండ్ అంటే ఇలాగే ఉంటారు. మా మమ్మీ, డ్యాడీ ఇలాగే ఉంటారు. లేతే నా నా సిస్టర్స్, నా బ్రదర్స్ లాగే ఉంటారు. ఎవరైనా అందరూ ఇట్లాగే ఉంటారేమో అని అనుకుంటాం. అది కరెక్ట్ కాదనమాట. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా చూసుకునేవారో అలాగే మనల్ని మనం చూసుకుంటాము. మనల్ని మనము అదే విధంగానే నిందించుకోవడము, శిక్షించుకోవడము చేస్తాము. చూసారా మనం తల్లిదండ్రులు ఆళ్ళని ఎలాగైతే నిందించుకుని, శిక్షించుకుంటున్నారో అది చూసి మనం కూడా అబ్బా! ఇది నా వల్లే వచ్చింది. నేను చేయకుండా ఉండాల్సింది. ఇలా అనకుండా ఉండాల్సింది. ఇలాగ మనకు మనమే అది ఎక్కడి నుంచొచ్చింది? మన ఇళ్ళల్లో, మన బంధుత్వంలో, మన ఫ్యామిలీస్‌లో ఇయి చూసి, చూసి, చూసి దాన్నే మళ్ళా మనం కూడా అనడం మొదలవుతుంది. మీరు జాగ్రత్తగా వినగలిగితే అవే మాటల్ని ఇప్పుడు కూడా మీ మనసుల్లో వినగలుగుతారు. అలాగే బాల్యంలో మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి, ప్రోత్సహించి ఉంటే, మనం కూడా మనల్ని అలాగే ప్రేమించుకుంటాము. మరి ప్రోత్సహించుకుంటాము. ఒకట్ ఒకటైనా సక్రమంగా చేశావా నువ్వు? తప్పంతా నీదే. ఇలా ఎన్ని సార్లు మిమ్మల్ని మీరు తిట్టుకున్నారో గమనించండి. తిట్టుకున్నామా లేదా? ఎన్ని సార్లు అబ్బా! పొద్దున్నుంచి చేస్తున్నాను. ఎన్ని సార్లు గిన్నె పడిపోతా ఉందో. ఛీ! నే పాడు మెదడు, పాడు చేతులు. మనల్ని మనమే అనుకుని ఇదేమవుతుంది మన పిల్లలు ఎవరైనా గమనించారనుకోండి, వాళ్ళు అదే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు సేమ్ డైలాగ్ వాడడం మొదలెడతారు. అది కరెక్ట్ నమ్మకం అనుకుంటారు. దాంట్లో దూరిపోతారు. ఆళ్ళు కూడా అదే ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. సో, మనం ఎప్పుడు ఏంటి అది ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్ట్ మనం మాట్లాడే మాటలు, మన నమ్మకాలు ఎలాగున్నాయనేది మనం గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఇంట్లో చూడండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఒక్క పని రాదు నీకు. ఒక్కటి సక్రమంగా చేయవు అని తిడుతూ ఉంటే మనకి చిరాకొచ్చేస్తూ ఉంటది. ఎంత చేసినా ఇలాగే అంటారీళ్ళు. ఈ వే వేస్ట్‌రా దేవుడా! ఈళ్ళ దగ్గర అసలు ఏం చేయకూడదు అని పారిపోవాలి. నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలి? పాజిటివ్ అంటే ఏంటి? బాధపడకుండా వాళ్ళని ఎంకరేజ్‌మెంట్ చేసే మాటల్ని మాట్లాడాలి. వాళ్ళని ఎంకరేజ్ చేసుకునేలాగా తీసుకురావాలి. అదేమి వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయిపోయి నెత్తినెక్కి కూర్చోరాలేమి. చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదెలా ఉన్నా ఈ పరిస్థితికి నేను మన తల్లిదండ్రుల్ని నిందించను. చూసారా? లూయిస్ ఎల్‌జే గారు చెప్పడం, తల్లిదండ్రుల్ని నిందించను. మనం ఏమనుకునేవాళ్ళం, మా అమ్మ ఇలాగే అనేది, మా నాన్న ఇలాగే చేసేవాడు. అదే మనం కూడా మళ్ళా రిపీట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవే చూసి చూసి పెరిగాం గాబట్టి. అది కరెక్ట్ కాదు. వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు. మనమంతా బలి కాబడ్డ వారి చేత బలి కాబడ్డ బలి పశువులం. మన తల్లిదండ్రులు కూడా బలి కాబడ్డారు. ఆళ్ళ తల్లిదండ్రులను చూసి వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చేసుకున్నాం. అందుకనే చూడండి ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలంటారు. ఎక్కడ దొరుకుతున్నారు? ఇది కలియుగం. ఇది అసలా దొరకవు. ఒక తరమే సరిగ్గా లేదు. ఇంక 7 తరాల దాకా వెళ్ళిపోయారు. అని నన్నే అంటారు మీరు. సో, మనం ఇక్కడ ఎలాగ చేసుకోవాలంటే ముందు మనం మారాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరిని ఏమి నిందించడానికి లేదు. ఆ నమ్మకాలనన్నీ మార్చేసేయండి. హ్మ్. మీ తల్లి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు, మీ తండ్రి తనను తాను ప్రేమించుకొనలేనప్పుడు, వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎలాగో నేర్పించడము అసంభవము. వారి బాల్యంలో వారేమి నేర్చుకున్నారో అదే మీకు నేర్పించారు. అర్థమైందా ఫ్రెండ్స్? వాళ్ళేదైతే నేర్చుకున్నారో అది మనకు నేర్పించారు వాళ్ళంతే. మీకు వారి గురించి తెలుసుకోవాలనిపిస్తే, వారి బాల్యం గురించి ప్రశ్నించి తెలుసుకోండి. మీరు ఓపికగా వినగలిగితే వారిలోని భయాలు, మూఢ విశ్వాసాలు వారికి ఎలా ఏర్పడ్డాయో మీరు తెలుసుకోగలుగుతారు. అవన్నీ వారు వారి బాల్యంలో అనుభవించిన భయభ్రాంతులే సుమా! నాకిచ్చిన అవకాశానికి మీ అందరికి కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థాంక్ యూ. మళ్ళా కంటిన్యూ చేసుకుందాం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.